కన్న బిడ్డ 10 నిమిషాలు కనిపించలేదంటేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అదే 10 రోజుల పాటు కనిపించకుండా పోతే ఆ దుఃఖానికి బాధకి అంతే ఉండదు. గుంటూరు జిల్లాలో 10 రోజులుగా కనిపించకుండా పోయిన లిఖిత అనే బాలిక వ్యవహారం దుమారం రేపుతోంది. ఆ అమ్మాయిని ఆటో డ్రైవరే కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ జరిగి 10 రోజులైన ఆచూకీ ఎందుకు దొరకలేదు? కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులకు సమాధానం చెప్పేదెవరు? పుత్తడి బొమ్మలా కనిపిస్తున్న ఈ చిన్నారి లిఖిత కిడ్నాపర్ నాగేశ్వరరావు ఎక్కడున్నాడు? లిఖితను ఢిల్లీకి తీసుకెళ్లాడా? కిడ్నాప్ జరిగి 10 రోజులైనా ఆచూకీ ఎందుకు లభించలేదు? కన్నీరు మున్నీరవుతున్న లిఖిత తల్లిదండ్రులు. గుంటూరు జిల్లా భట్టిప్రోలులో బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. భట్టిప్రోలుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐలవరంలోని పాఠశాలలో చదువుతోంది లిఖిత. ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను అక్కడ జాయిన్ చేశారు. ప్రతిరోజు ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు ఆమెను ఆటోలో స్కూల్కు తీసుకెళ్లేవాడు. రోజులాగే ఈ నెల 21న స్కూల్కెళ్లిన లిఖిత మళ్లీ ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు అనుమానం ఆటో డ్రైవర్ పైకి మళ్లింది. 21వ తారీఖు శుక్రవారం రోజు టిఫిన్ తెచ్చుకోవడానికని టిఫిన్ షాప్కి వెళ్ళిందంట. వెనక్కి రాలేదు. అటు నుంచి వెనక మాలేసి నాగేశ్వరరావు అంట, శ్రీరామ్ నాగేశ్వరరావు అంట ఆటో డ్రైవర్ సార్ పాపను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. 22వ తారీఖు రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు సార్. వాళ్ళకి 10 రోజులు అయిపోయింది. మా పాప చూకి అసలు ఏమీ తెలియలేదండి. కొంచెం కూడా క్లూ దొరకలేదండి. ఎక్కడుందో ఏం చేస్తుందో పాప. లిఖిత కిడ్నాప్ వ్యవహారం ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఈ చొరవ తీసుకున్నారు. దీంతో సీఎం చంద్రబాబు పోలీసులను పరుగులు పెట్టించారు. 5 బృందాలు రంగంలోకి దిగాయి. కిడ్నాపర్ నాగేశ్వరరావు కోసం పోలీసుల బృందాలు ఢిల్లీ వెళ్లాయి. మరోవైపు నాగేశ్వరరావుకు చెందిన పోస్టర్ను పోలీసులు విడుదల చేశారు. బాలిక కిడ్నాప్ కేసు తెలుసుకోవడానికి ఐజీ సంజయ్, గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ భట్టిప్రోలు పోలీస్ స్టేషన్కొచ్చారు. కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే బాలిక ఆచూకీ తెలుసుకుంటామన్నారు. లిఖిత అనే అమ్మాయి కిడ్నాప్ కేసుని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. 21వ తారీఖున జరిగిన ఈ కిడ్నాప్లో ఆచూకీలు కొన్ని దొరికినప్పటికీ పూర్తి స్థాయి ఫలితం రాలేదు. ఇప్పుడు ఇంకా టీంలను పెంచుతున్నాము. ఇప్పుడు వరకు చేసిన ఎఫర్ట్స్లో ఎస్పీ గారు, డిఎస్పీ గారు 5 టీంలతోని 4 పట్టణాల్లో ఆల్రెడీ గాలిస్తుండగా ఈ చిన్న పాప సంబంధించిన బంధువులందరూ కూడా మేము అష్యూరెన్స్ ఇచ్చాము. ఎట్లైనా దీన్ని పట్టుకొని తీరుతామని, ఈ కేసుని అంత తేలుస్తాం. లిఖితను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు వ్యవహారం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉందన్నది భట్టిప్రోలు వాసులు చెప్పే మాట. కిడ్నాపర్ నాగేశ్వరరావు గతంలో బీఎస్ఎఫ్ లో పనిచేసి సస్పెండ్ అయ్యాడు. గతంలో కూడా చాలా మంది బాలికలను కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లిఖిత స్నేహితులతోనూ పాఠశాల ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు. ఆటో డ్రైవర్లతో కూడా మాట్లాడారు. అయితే బాలికకు ఢిల్లీ చూపిస్తానని ఆశ చూపి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. బాలికను ఢిల్లీ తీసుకెళ్తానంటూ చిట్టి రాసి తన స్నేహితుల చేత పంపాడని, దానికి ఆమె కూడా ఒప్పుకుంటూ చిట్టి రాసిందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. అంతేకాదు, నాగేశ్వరరావు లిఖితతో అసభ్యంగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆటోలో డ్రైవర్తో ఎవరితో మాట్లాడేవాడంట కదా. మరి తర్వాత ఎవరితో కొంతమంది వ్యక్తులతో మాట్లాడేవాళ్ళంట. అతని వ్యవహారం మీద పేరెంట్స్కి డౌట్ వచ్చింది. ఒకసారి పేరెంట్స్ ఆడపిల్లల్ని ముందే కూర్చోబెట్టి మగపిల్లల్ని వెనక కూర్చోబెట్టి నడుపుతున్నారంట. పేరెంట్స్ అతనితో మాట్లాడారంట. ఏంటో ఎట్లా చేస్తున్నావు, మగపిల్లల్ని వెనక కూర్చోబెట్టుకుని ఆడపిల్లల ముందు కూర్చోబెట్టుకుంటున్నావు, మరి నువ్వు అట్లా చేయకూడదంటే చేయను, అట్లా చేయను, నేను మాకు మనవరాలు లాంటి వాళ్ళు, వీళ్ళు నేను చాలా పెద్ద వయసు వాడిని కాబట్టి ఇట్లా చేయనని చెప్పి. లిఖిత చెల్లి అక్క కోసం కన్నీరు మున్నీరవుతోంది. అక్క లేకుండా బతకలేనంటోంది. చిన్నారి లిఖిత కోసం పోలీసులు వేటాడుతున్నారు. తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికైతే కిడ్నాపర్ నాగేశ్వరరావును ట్రేస్ చేయలేకపోయారు. బాలిక ఎక్కడుందన్న క్లూ కూడా దొరకలేదు. అందుకే తల్లిదండ్రుల కన్నీళ్లు ఆగడం లేదు. ఒక్కో రోజు పెరుగుతున్న కొద్దీ దుఃఖం పెరుగుతోంది.
ఆడిపాడే తమ పాప ఎప్పుడొస్తుందో అంటూ తల్లిదండ్రులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు లిఖితను రక్షించే బాధ్యత పోలీసులపైనే ఉంది. లిఖిత చదువుతున్న పాఠశాలకు ఒకసారి వెళదాం. అక్కడ ఎలాంటి పరిస్థితి కనిపిస్తుందో మా ప్రతినిధి అశోక్ వివరిస్తారు. కిడ్నాప్కు గురైన లిఖిత చదువుకుంటున్న పాఠశాల ఇదే పాఠశాల నుంచి ఆమె బయటకు వచ్చిన సమయంలోనే కిడ్నాపర్ నాగేశ్వరరావు ఆమెను ఆటోలోంచి ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడనేది ప్రధానంగా ఆరోపణ, ప్రస్తుతం ఉన్న అనుమానం కూడా. ఈ స్కూల్లో ఎందుకు చదువుతోంది అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బట్టిప్రోలు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేదు, కేవలం తెలుగు మీడియం మాత్రమే ఉంది. ఈ స్కూల్లో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉందన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఈ పాఠశాలలో ఇంగ్లీష్లో చదివితే పాప భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచనతో ఇక్కడ చేర్పించడం అనేది జరిగింది. ప్రతిరోజు కూడా బట్టిప్రోల్లో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ స్కూల్ దగ్గరికి ఆటోలో వస్తూ ఉంటుంది. అదే క్రమంలో ఆటో డ్రైవర్ నాగేశ్వరరావుకు సంబంధించిన ఆటోలో కూడా ఈ పాప చాలా రోజుల పాటు వచ్చేది. అయితే మధ్యలో అతనిపైన ఆరోపణలు, ఆడపిల్లలతో అతను వ్యవహరించే తీరుతో ఆ తర్వాత ఆటోను తప్పించడం అనేది జరిగింది. ఆ తర్వాత నుంచి మరో ఆటో డ్రైవర్ పాపను ఎక్కించుకుని రోజు ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. వేరే ఆటో ఎక్కినా కూడా నాగేశ్వరరావు మాత్రం ఆడపిల్లలతో, ముఖ్యంగా పాప లిఖితతో తన పరిచయాన్ని మాత్రం కొనసాగిస్తూ ఆమె పాపకి ప్రతిరోజు కూడా మాయమాటలు చెప్తూ ఉండేవాడని తోటి స్నేహితులు, తోటి ఆడపిల్లలంతా కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు పాపని ఢిల్లీకి తీసుకెళ్లి చూపిస్తానని కూడా చాలాసార్లు చెప్పినట్టుగా తోటి పిల్లలంతా కూడా చెప్తూ ఉన్నారు. ఎట్లా బిహేవ్ చేశాడు ఏంటనేది ఆ పిల్లల దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ కోణంలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అయితే ఆ పిల్లలతో చెప్పింది ఏంటంటే ఇట్లా నాగేశ్వరరావు అంకుల్ నన్ను ఢిల్లీ తీసుకెళ్తానన్నాడు, నేను ఢిల్లీ తీసుకెళ్తాడంట, ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదని, లేకపోతే ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా కొనిపెట్టినవి. అయితే ఈ పిల్లతో పాటు మిగతా పిల్లలకు కొనిపెట్టి అనుమానం రాకుండా మేనేజ్ చేసుకోవటం. తర్వాత ఈ లాస్ట్ వర్కింగ్ డే ముందు రోజు తను తీసుకెళ్ళాడని చెప్పేసి పిల్లలు చెప్పడం జరిగింది. కొంతమంది పిల్లలు అంటే స్కూల్కి వచ్చి బ్యాగ్ ఇక్కడ పెట్టేసి స్కూల్లోకి అయితే ఎంటర్ కాలేదంట. బయటికి వెళ్ళి పక్కన బజార్లో మాట్లాడుకోవడం పిల్లలు చూశారు. 11:30 వరకు వాళ్ళు ఇక్కడే మాట్లాడుకున్నారని చెప్పేసి అన్నారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి మేము తెలియపరచడం, తర్వాత ఎస్ఐ గారు స్పందించడం. నాగేశ్వరరావు మీద ఆరోపణలు ఉన్నాయండి ఇంతకుముందు. గతంలో పోలీస్ స్టేషన్లో కూడా అతని మీద కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి ఎస్ఐ గారు మాకు చెప్పారండి. అయితే మాకైతే ఇట్లా ఆటోల్లో గొడవలు పడతాం, అంటే మిగతా వాళ్ళతో గొడవలు పడతాం, ఇంటి దగ్గర వాళ్ళ సరౌండింగ్స్ వాళ్ళతో గొడవలు పడతాం, ఇట్లాంటి కేసులు ఉన్నాయని చెప్పి మాకు చెప్పారు. మాకైతే తెలియదు. ముఖ్యంగా మాకేంటంటే ఇది ఇష్యూ జరిగిన తర్వాతే అతను ఇట్లాంటి వాడు అనేది మాకు తెలిసింది. మొదట్లో ఇతను ఆటోలో వచ్చేది పాప, ఫస్ట్ నుంచి అతను ఆటోలోనే వచ్చేదండి. తర్వాత పిల్లలు చెప్తాం వలన కొంచెం అనుమానం వచ్చేసి ఆటో మార్పించారు పేరెంట్స్ వాళ్ళు. అయినా కూడా ఆ పిల్ల ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చి స్కూల్ ముందు ఆటో పెట్టుకొని పిల్లతో మాట్లాడటం అట్లా చేశాడంట. అట్లా ఎందుకు చేశారని స్కూల్ వాళ్ళు కూడా అడగటం జరిగితే వాళ్ళ బాబు ఈ స్కూల్లో చదువుతున్నారు, ఆ బాబుకి హెల్త్ బాగోక పిల్లడి కోసం వచ్చానండి అని చెప్పుకుంటూ అట్లా దాటేసుకుంటూ వచ్చాడు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే ఏజ్ చాలా తేడా ఉంది కాబట్టి ఎవరు అనుమానించలేకపోయాం. అది మా బ్యాడ్ లక్. ఇక జరగరానిది జరిగిందని మేము భావిస్తున్నామండి. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా స్పందించారు. తర్వాత మన గవర్నమెంట్ కూడా బాగా స్పందించింది ఇమ్మీడియట్లీగా. తెలిసిన మరుక్షణం నుంచి గవర్నమెంట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సార్. వాళ్ళ తప్పు లేదు, ఏం తప్పు లేదు, మా బ్యాడ్ లక్. కాకపోతే మేము కోరుకునేదంటే క్షేమంగా మా పిల్ల మా ఇంటికి తిరిగి వస్తే అదృష్టంగా భావిస్తున్నాం సార్.